ఏదైనా కథ చెప్తానా? ఒక లీడర్ కథ చెబుతా. 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, అన్ని చోట్ల గెలిచి చూపించాడు. ఒక్క సీటు కూడా గెలవలేడు అన్నారు. ఇండియాలోనే సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీగా చేశాడు. పార్టీ వదిలి పారిపోతాడన్నారు, వాళ్ళని పాతాళంలోకి తొక్కేశాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ట్రూ వారియర్, పీపుల్ సేవియర్, ఈజ్ ఎ మోర్ దాన్ గాడ్ టు మీ. ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు? కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏముంది? ఎవడి చిరంజీవి లేకపోతే హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ? జన సైనికులు ఉన్నవాళ్ళు తక్కువే, అది వేరే అంశం. జగన్ సార్ వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లోంచి అదిపే దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఎవరికే లేదని. ఈ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది? వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేసింది. జగన్ గుర్తుపెట్టుకో, అధ్యాత్మానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మనం లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. Pawan Kalyan has made the difference. There is no way Chandrababu Naidu could win this election on his own. Pawan Kalyan playing such an important role in bringing them to power. He's known as the power star, and he's actually adding that extra power to this alliance. Credit should be given to one man called Pawan Kalyan. భారతదేశంలో 100కి 100% కొట్టేవంటే జనసేన. So Pawan Kalyan is the man of the match. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ? యాదనా పవన్ కళ్యాణ్ అంటే నేను, నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముండ కాసు కొండిర జనసేన తాకి
పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగ భగ మండినో భగత్ సింగ్ పవనో జనసేన జెండా